పార్టీ కష్టకాలంలో ఉన్న, మంచి సమయంలో ఉన్న పార్టీని భుజాల మీద మోసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తూ, ఎంతో కష్టకాలంలో ఒక పక్క రాక్షస పాలనలో బయటికి రావడం కష్టమైనటువంటి సమయంలో కూడా మీరందరూ మొక్కమోనటువంటి ధైర్యంతో పార్టీకి అండగా నిలబడ్డారు. ఎంతో ధైర్యంతో కార్యకర్తలందరూ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం వల్ల నారా లోకేష్ గారి స్ఫూర్తితో మనం అఖండ విజయం సాధించి మరి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి రాకముందు మన నాయకుడు లోకేష్ బాబు గారు బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి సమయంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరాశ నిస్పృహలతో మాకేంటి దిక్కు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు నేనున్నాను, ఎన్ని కష్టాలైనా కానీ పడ్డానికి మీ తరపున నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల్లో భరోసా నింపిన తర్వాత దేశంలో ఎక్కడ లేనటువంటి మెజార్టీని మనం సాధించుకున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత అభివృద్ధిని పరుగులు తీసుకుంటున్నాం. మన ఒంటిమిట్ట మండలానికి వస్తే తెలుగుదేశం పార్టీ వల్లనే చంద్రబాబు నాయుడు గారు అధికారిక రామ కళ్యాణానికి మన ఒంటిమిట్టను అధికారిక కేంద్రంగా ప్రకటించిన తరువాతనే ఒంటిమిట్టలో అభివృద్ధి అనేటటువంటిది ప్రారంభమైంది. అప్పట్లో ఒంటిమిట్ట అభివృద్ధి కోసం శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇచ్చి ఒంటిమిట్ట చెరువును సంవత్సరం పాటు నీళ్లతో నింపితే కనుక ఒంటిమిట్ట మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ సాగు తాగునీరు అందుబాటులో ఉంటుందని ఎంతో ఉదార స్వభావంతో నిధులిస్తే మన నాయకుడు ఉన్నాడు. పేదల భూములు ఎవరి దగ్గర, ప్రభుత్వ భూములు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రభుత్వ భూములు ఎవరి దగ్గర ఉంటాయి? పేదల దగ్గరే కదా. మామూలుగా అయితే పేదల దగ్గర ఇవ్వాలి, కానీ మన రాజంపేటలో పేదల భూములు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? వైసీపీ నాయకుల దగ్గర ఉన్నాయి. అంటే వీళ్ళు నిరుపేదలు కఠిన నిధులు తెలియదు.